ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మోహన్ బాబు యూనివర్సిటీలో గతం నుంచి అనేక విధాల రూపంలో విద్యార్థుల దగ్గర నుంచి అక్రమంగా ఫీజు వసూలు చేస్తున్నారని ఉన్నత విద్యా మండలి హైకోర్టు పదే పదే చెప్పినా కూడా అదే దారిలో ఈరోజు మోహన్ బాబు యూనివర్సిటీ వెళుతున్నది. ఇంకా అక్రమంగా విద్యార్థుల దగ్గర నుంచి వేల రూపాయలు వసూలు చేస్తా ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ గత విద్యార్థి సంఘాలు అనేక రోజుల నుంచి పోరాటం చేస్తా ఉన్నాయి. ఈ రోజు కలెక్టర్ కార్యాలయం దగ్గర నిరసన కార్యక్రమం చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చేందుకు వెళుతున్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కామెడి అక్బర్, కామెడి వినోద్ వీళ్ళిద్దరి పైన కిడ్నాప్ చేయడం చాలా దుర్మార్గమైనటువంటిది. మూడు కార్లలో వచ్చి యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు కిడ్నాప్ చేశారు. ఇది చాలా దుర్మార్గము. దీని ఎస్ఎఫ్ఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. ఇట్లాంటి సంస్కృతి ఈరోజు మోహన్ బాబు నేర్చుకున్నాడు అని అడుగుతా ఉన్నాం. వెంటనే మోహన్ బాబు మీద వాళ్ళ కొడుకు మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. ఆ బౌన్సర్లు ఎవరైతే తీసుకుని వెళ్లారో వాళ్ళ మీద క్రిమినల్ కేసులు, మోహన్ బాబు మంచు విష్ణు మీద క్రిమినల్ కేసులు బనాయించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని మోహన్ బాబు దిష్టిబొమ్మ తగ్గడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ పిలుపునిస్తా ఉంది. ప్రసన్న కుమార్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మోహన్ బాబు యూనివర్సిటీలో గత కొంతకాలంగా విద్యార్థుల దగ్గర నుంచి వేల కోట్ల రూపాయల ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు అక్రమంగా. దీనికి వ్యతిరేకంగా అనేక సంవత్సరాల తరబడి ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు పోరాటం చేస్తా ఉన్నాయి. ఈ రోజు అక్రమ ఫీజులకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడానికి వెళ్తా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అక్బర్, జిల్లా ఉపాధ్యక్షులు వినోదులను ఇద్దరిని అక్రమంగా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి బౌన్సర్లు తీసుకువెళ్లారు, కిడ్నాప్ చేశారు. ఇప్పటి వరకు వాళ్ళ ఆచూకీ కూడా తెలియనటువంటి పరిస్థితి. పోలీసులు దీన్ని వెంటనే ఛేదించాలని, ఎవరైతే తీసుకుని వెళ్లారో వాళ్ళని పట్టుకోవాలని, అట్లాగే మోహన్ బాబు వాళ్ళ కొడుకు ఇద్దరి మీద క్రిమినల్ కేసులు బనాయించాలని, యూనివర్సిటీ రద్దు చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మోహన్ బాబు, ఇదేనా మీ సంస్కృతి అడుగుతా ఉన్నాం. ప్రశ్నిస్తుంటే కిడ్నాప్ చేస్తారా, మాట్లాడుతూ ఉంటే కిడ్నాప్ చేస్తారా, విద్యార్థులకు అధిక ఫీజులు వసూలు చేయొద్దంటే కిడ్నాప్ చేస్తారా? ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. భవిష్యత్తులో నువ్వు చాలా బదులు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మోహన్ బాబు దిష్టి బొమ్మలకు కూడా కార్యక్రమాలకు కూడా పిలుపునిస్తా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.